ఆపరేషన్ సింధు తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి జిహాదిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు ఒక పోస్టర్ పెట్టడం జరిగింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళని యుద్ధక్షేత్రాలకు పంపించాలని చెప్తారు. మీరేం చేస్తారు? ఇక్కడ పీకి కట్టలు కడతారా? మీరే పోయి చేయండి. వాళ్ళు 1962 సంవత్సరంలో చేశారు. దేశ సైన్యానికి సహకారం చేశారు. 62వ సంవత్సరంలో నెహ్రూ సైన్యాన్ని శక్తిహీనం చేస్తే అప్పుడు ఎయిర్ ఫోర్స్ వచ్చి మేము చైనా పైన దాడి చేస్తామంటే, చైనా యుద్ధ సమయంలో చేస్తామంటే దానికి కూడా ఒప్పుకొని పోయిన కారణం చేత చైనా దాడికి సందర్భంగా సైన్యానికి కావాల్సినటువంటి సహకారం చేయడం జరిగింది. అది మెచ్చినటువంటి నెహ్రూ 1963 సంవత్సరంలో అక్కడ ఢిల్లీలో జరిగిన పెరేడ్లో ఆర్ఎస్ఎస్ను పెరేడ్లో పాల్గొనడం జరిగింది. 62వ సంవత్సరంలో ఆ పెరేడ్లో పాల్గొన్న విజయ్ కుమార్ చిత్రము మీకు పెట్టడం జరుగుతుంది. 62వ సంవత్సరంలో నెహ్రూ చేసిన గాడిది పని వల్ల ఏమైంది తెలుసా? 38 స్క్వేర్ చదరపు మీటర్ల ప్రాంతాన్ని కోల్పోవడం జరిగింది. అక్సై చీనే ప్రాంతం, సాంక్షన్ వ్యాలీ, ఇటువంటి ప్రాంతం అంతా. ఇది వీళ్ళు చేసిన దౌర్భాగ్యం. అది వాళ్ళు చేసినటువంటి మంచి పని. వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఈ దేశం కోసం ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉంటారు. నేను కూడా సిద్ధంగా ఉంటాను. ఇక కమ్యూనిస్టులు అదే 1962వ సంవత్సరంలో చైనా యుద్ధం సందర్భంగా వాళ్ళు చేసిన దౌర్భాగ్యం ఏం తెలుసా? ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి సైనికులు రక్తం ఇవ్వరాదని నిబంధన తీసుకున్నారు. బుద్ధి ఎవరికి ఉండాలా? ఎవరికి లేదు.